వార్షికోత్సవ కార్యక్రమానికి ఆహ్వానితులైనటువంటి మా విద్యార్థిని తల్లిదండ్రులకు అయినటువంటి శ్రీ జారే ఆదినారాయణ గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్ టు. విద్యా వ్యవస్థ అంటే ఒక రాష్ట్రపతినైనా, ఒక ప్రధానమంత్రినైనా, ఒక ఎమ్మెల్యేనైనా, ఎంపీనైనా తయారు చేయాలంటే అది కేవలం విద్యా వ్యవస్థ నుంచి వచ్చు. మరి మన శాసనసభ్యులు కూడా ఒక ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి నేడు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారంటే చాలా సహాయ సహకారాలు అందించేటువంటి పెద్దలు మా మధ్య. కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు విద్యార్థులందరూ కూడా పెద్దలందరూ తల్లిదండ్రులందరూ కూడా ఓపికతో వింటారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గురుభ్యో నమః. సభకు వందనం. ఈ ఆనందాహ్లాదకరమైనటువంటి సంధ్యా సమయంలో మా జవహర్ విద్యాలయం 39 వసంతాలు పూర్తి చేసుకొని 40వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మా ఆతిథ్యాన్ని మన్నించి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులైనటువంటి శాసనసభ్యులు జారే ఆదినారాయణ గారికి మరియు మిగిలినటువంటి పెద్దలు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత మన యుఎస్ ప్రకాష్ గారికి, అలాగే జూపల్లి రమేష్ గారికి, అలాగే సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ అయినటువంటి జూపల్లి బ్రహ్మారావు గారికి, మరియు మన మండల విద్యాధికారి అయినటువంటి మన పి ప్రసాదరావు గారికి, అలాగే బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం మేడం అయినటువంటి హరిత మేడం గారికి, అలాగే మిగిలినటువంటి మా స్కూల్లో గడిచినటువంటి 40 సంవత్సరాల్లో అడుగుపెట్టినటువంటి ఈ సందర్భంగా మా పూర్వ విద్యార్థులు అన్ని రంగాల్లోనూ నిష్ణాతులయ్యి మనకు ఈరోజు మీ అందరికీ కూడా ఒక వినూతనమైనటువంటి వాళ్ళ యొక్క అనుభవాలను రంగరించి మీకు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నేను పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే మనం విద్య అనేది తల్లి వలె లాలిస్తుంది, తండ్రి వలె మంచి పనులు చేస్తుంది. కాబట్టి విద్య అనేది విద్యార్థులకి వివేకాన్ని, వినయాన్ని, విధేయతను నేర్పిస్తుంది. అలాగే ఈ సందర్భంగా మన పాఠశాల విద్యా విధానం గురించి తెలియజేస్తూ, యుగాలు జరిగిన, జగాలు మారిన ఈ యొక్క నాశనం లేనిది ఏంటి అంటే అది విద్య. విద్యను ఎవరూ దొంగతనం చేయలేరు. మనం ఎప్పటికీ కూడా మనతో పరిపూర్ణంగా ఉన్నటువంటిది విద్య. ఐశ్వర్యం అలా ఉండదు. అలాగే గౌరవనీయులు శ్రీ రామారావు గారు, భారతీదేవి గారుల దంపతులు మరియు
జీవపల్లి బ్రహ్మారావు గారు, రోజారమణి గారి దంపతులచే ఆ రోజు 1869 స్థాపించినటువంటి మా జవహర్ విద్యాలయం ఈనాడు దినదినాపి ప్రవృద్ధి చెందుతూ మీ అందరి సహాయ సహకారాలతోటి మేము ఇప్పటికీ ఈ 39 సంవత్సరాలు పూర్తి చేసుకొని 40 సంవత్సరాలకు అడుగు పెడుతున్నందుకు సంతోషిస్తున్నాను. విలువైన సమయాన్ని విద్యార్థుల యొక్క భవితకి బాటలు వేస్తూ వాళ్ళకి కనీసం 1 గంట 2 గంటలు కూర్చొని వాళ్ళతో చర్చించండి. వాళ్ళు కూడా థర్డ్ పార్టీగా ఏమైపోతారు, వాళ్ళ యొక్క మైండ్ అంతా కూడా వైబ్రేషన్ అయిపోతుంది. ఎప్పుడూ కూడా అమ్మ చెల్లి గురించి చెప్తుంది, నాన్న వాళ్ళ చెల్లి గురించి చెప్తుంది, వాళ్ళ తోటకోళ్ళ గురించి చెప్తుంది. ఇలా విద్యార్థులందరూ కూడా ఆ మైండ్లో ఎంగేజ్ అయిపోతుంటారు. ఆ ఎంగేజ్ నుంచి బయటకు తీసుకువచ్చి వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, వాళ్ళకి ఏదంటే ఇంట్రెస్ట్, అలాగే ఇంటి పనుల్లో కూడా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా పిల్లల్ని భాగస్వాములు చేయాలని కోరుకుంటున్నాను. ఊరికే వాళ్ళకి టీవీలో ల్యాప్టాప్లు ఇచ్చేయడం కాదు, ప్రతి ఒక్క పనిని షేర్ చేసుకొనియండి. పిల్లల్ని ఇంటి దగ్గర వాళ్ళకి వాటర్ బాటిల్స్ నింపడం కానించి చిన్న చిన్న పనులు చేపిస్తూ వాళ్ళని మీతో ఎక్కువ టైం స్పెండ్ చేసేలా చేయవలసిందిగా నేను కోరుతున్నాను. అలాగే మరి మా విద్యార్థులు కొంచెం ఎట్లయినా సరే కష్టంగా భావిస్తున్నారని అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు శ్రమ పడిన తర్వాతే పైకి ఎదిగిన తర్వాత వాళ్ళు ఐఐటి ర్యాంకర్లుగా మంచి స్థానంలో నిలబడతారు. ఎందుకంటే దానికి ఒక ఎగ్జాంపుల్ గొంగళి పురుగు కుకున్, అది దాని నుంచి బటర్ఫ్లై బయటికి రావడానికి చాలా సమయం పడుతుంది, చాలా రోజులు పడుతుంది. నా ఈ ప్రసంగాన్ని ప్రారంభించే ముందు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, అలాగే నాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, ఆచార్యులకు నా నమస్పూర్వక ప్రణామాలు. ఇక్కడ ఒక కుగ్రామమైన నసరావుపేటలో మరియు ఒక పాఠశాలను స్థాపించి ఒకనొక సందర్భంలో 2 సంవత్సరాల క్రితం నేను ఈ పాఠశాలను విజిట్ చేసినప్పుడు, ఒక పని మీద వచ్చినప్పుడు మన ప్రవీణ్ సార్ గారిని కలవడం జరిగింది. గురువు గారు, మరి 30 సంవత్సరాల క్రితం మన పాఠశాల ఇలాగే ఉంది, మరి ఇప్పుడు అడ్వాన్స్ అయిపోయింది, మరి ప్రపంచమంతా అడ్వాన్స్ అయిపోయింది, మన పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసేయాలి, మరి అట్రాక్ట్ చేయాలా, పేరెంట్స్ని అట్రాక్ట్ చేయాలా, స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయాలా, మరి పాఠశాలలు అన్నీ పరిగెడుతున్నాయి అని అన్నప్పుడు ప్రవీణ్ గారు సింపుల్గా ఒక 10 సెకండ్లు ఆలోచించారు. ఆలోచించి అలాగే బిఎస్ నువ్వు చెప్పినట్టే చేద్దాం, లోన్ కూడా మనకి రెడీగా ఉంది, 2-3 కోట్లు ఇచ్చేస్తారు, మరి ఆ లోన్ ఈఎంఐలు మరి ఎవరి మీద పెడదాము, విద్యార్థుల తల్లిదండ్రుల మీదే పెట్టాల్సి వస్తుంది మళ్ళీ. కాబట్టి అటువంటి పరిస్థితి నేను నా పాఠశాలకి ఎప్పుడు తీసుకురాను. నేను చెట్టు కింద అయినా సరే నేను నాణ్యమైన విద్యని, విలువలతో కూడిన విద్యని నేను అందించడానికి నేను కట్టుబడి ఉన్నాను. కాబట్టి మనకి డెకరేషన్లు, అపీరెన్స్ కాదు, నాణ్యమైన విద్య అందించడమే జవహర్ కాన్వెంట్ యొక్క ముఖ్య లక్ష్యం. కాబట్టి అదే పుత్రాల అనుబంధం. అంటే నేను ఆ నుంచి ఇక్కడే చదివాను. స్టూడెంట్స్కి టీచర్స్కి ఎలా ఉండాలంటే రిలేషను, టీచర్ అంత దూరంలో ఉంటే వణుకు రావాలి, అది ఈరోజు పోయిందని నేను అనుకుంటున్నాను. నమస్కారాలు. నేను ఇక్కడ 2009వ సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్నాను. ఇప్పుడు నేను లా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ అందరూ మంచి ఉన్నతమైన చదువులు చదివారు, అలాగే మంచి ప్రాక్టీస్లో ఉన్నారు, అలాగే వైద్య రంగంలో ఉన్నారు, వివిధ రంగాల్లో ఉన్నారు. ఇక్కడ చదువుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు కృతజ్ఞతలు. విద్యాలయ 40వ యాన్యువల్ డే ఫంక్షన్కి వచ్చేసిన గౌరవనీయుల అతిథులకు నా నమస్కారాలు. అలాగే ఉపాధ్యాయులకు, వారి తల్లిదండ్రులకు, చిట్టిపొట్టి చిన్నారులకు నా అభినందనలు. ఎన్ని రోజులు గడిచినా, యుగాలు గడిచినా, శతాబ్దాలు గడిచినా, దశాబ్దాలు మారినా కూడా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ వార్షికోత్సవం జరుపుకుంటా ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ఒక మారుమూల ప్రాంతంలో చక్కటి సర్వీస్ అందిస్తూ చాలామందిని, కొన్ని వేల మందిని ఒక జీవితాలను తీర్చిదిద్ది మన కళ్ళ ముందే ఈరోజు అనేక రంగాల్లో ఒక ఉత్కృష్టమైనటువంటి స్థానాలను అలంకరించినటువంటి వ్యక్తుల్ని ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నారు. సో ప్రవీణ్ సార్ మాత్రం చక్కగా స్నాక్స్, వాటర్, జ్యూస్, అన్ని చాక్లెట్స్ చూస్తున్నాను, ఎక్కడ ఏమి మీకు లోటు రాకుండా అన్నీ అందిస్తున్నారు. కాబట్టి చక్కగా తింటూ ఎంజాయ్ చేస్తూ, ఎట్లాగూ నాకు తెలిసి పిల్లలు ఎవరు కూడా 10 లోపు 11 లోపు పడుకునే పిల్లలు ఎవరు కనపడట్లేదండి. మనం ఇంట్లో చూస్తున్నాం, చిన్న పిల్లల దగ్గర నుంచి 11 వరకు 12 వరకు పేరెంట్స్ ఉంటున్నారు, కొంతమంది ఇళ్లలో పిల్లలు ఉంటున్నారు. కాబట్టి అంత ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి కొంచెం పెద్దలు చెప్పిన వాటిని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అనే నానుడితో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జవహర్ విద్యాలయ సంస్థకి ప్రత్యేకంగా
ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందరెందరినో పురిటి నుండి విద్యార్థులని భావి భారత పౌరులుగా తీర్చినటువంటి మాతృమూర్తికి ప్రత్యేకంగా నా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే విద్య అనేది మనిషి మనుగడకి ఒక రూపకర్త. దాన్ని ప్రజలకి పంచడం అనేది కూడా ఎంతో అదృష్టం కలిగి ఉండాలి. ఆ అదృష్టం అనేది ఈరోజు మాతృమూర్తి అయినటువంటి భారతి అమ్మగారికి ప్రత్యేకంగా నమస్కారాలు మళ్ళొకసారి తెలియజేస్తుందాం. వారు చేసినటువంటి సేవ ఎనలేనిది కూడా. ఎందుకంటే ఆ గౌరవం వారు వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు అది మరవలేనిది. ఎందుకంటే ఈరోజు నేను కూడా మరి ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు, విద్యార్థిగా చదువుతున్నప్పుడు నాకు పాఠాలు బోధించినటువంటి ఉపాధ్యాయుల్ని ఇప్పటికీ మర్చిపోను. ఏదో ఒక సందర్భంలో వారిని నేను తలుచుకుంటూ నమస్కారాలు తెలియజేస్తూనే ఉంటా. మీకు బోధించినటువంటి ఉపాధ్యాయులకు మాత్రం నమస్కారం పెట్టండి. దానిలో భాగంగా నమస్కారం పెట్టడం అంటే సార్ నమస్తే సార్ బాగున్నారా సార్ అని పరిగెత్తుకు పెట్టకండి. కాస్త నిల్చొని సార్ నమస్కారం సార్ 2 చేతులతో దండం పెట్టి మీరు వెళ్ళండి. అప్పుడు ఆ ఉపాధ్యాయుడి యొక్క మనసు ఎంత ఆలోచిస్తుందంటే నేను బోధించినటువంటి ఈ విద్యార్థి నేనున్నప్పుడు కూడా అలాగే భావించిన. అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తిలో వచ్చినప్పుడు కూడా నేను ఎందరో విద్యార్థులకి పాఠాలు బోధించిన. ఎందరెందరినో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా నేను ఆ స్టూడెంట్ తీసుకెళ్ళగలిగిన. ఈరోజు వారు కూడా ఎక్కడెక్కడో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా కూడా వారందరూ నా దగ్గరకు వచ్చి సార్ బాగున్నారని పలకరిస్తూ ఉంటారు. కానీ నేను ఎమ్మెల్యే గారి పేరుకు మాత్రమే కానీ నాకు ఎప్పుడు ఉపాధ్యాయుడిగానే వెలుగుతూ ఉంటా. ఇప్పుడు కూడా నేను ఒక వ్యాయామ ఉపాధ్యాయుడిగా 13 ఏళ్ళు పనిచేసిన. వ్యాయామ ఉపాధ్యాయుడిగా రాష్ట్ర స్థాయిలో కూడా జాతీయ స్థాయిలో కూడా అతి తక్కువ వయసులో కూడా ఉత్తమ అవార్డు కూడా తీసుకున్నాను. నేను తక్కువ సమయంలో తీసుకున్నా. నాకంటే కూడా చాలామంది సీనియర్స్ ఉండే, వారందరూ కూడా వరించలేదు. నాకే 3 సార్లు వరించింది నాకు, నేను చేసిన తక్కువ సమయంలో కూడా. అంకిత భావంతో నేను ఏదైతే వృత్తిరీత్యా చేస్తున్న ఉపాధ్యాయ వృత్తి ఏదైతే ఉందో ఆ ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేయలేని ఆలోచనతో నేను తీసుకున్న కఠోరమైన దీక్షగా పనిచేసిన. దానిలో భాగంగా ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తూనే 2014లో నాకు ఒక చిన్న అవకాశం వచ్చింది. అది నాకు ఈ ప్రాంతం నేర్పినటువంటి ఒక స్ఫూర్తి. ఏదైతే ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నప్పుడు ఏజెన్సీ గ్రామాల్లో, మారుమూల గ్రామంలో పిల్లల్ని తీసుకురావాలనే ఆలోచనతో ఒక సైకిల్ పట్టుకొని 50, 60, 70 కిలోమీటర్లు కూడా నేను పిల్లవాడిని వెనక సైకిల్ మీద కూర్చోబెట్టి తాడు కట్టి పాఠశాలకి హాస్టల్కి తీసుకొస్తా ఉండే. పక్కనే సున్నం బట్టి పాఠశాలలో 9 ఏళ్ళు పనిచేసిన నేను. అప్పుడు నేర్పిన ఈ సమాజం ఎంత దూరం అవుతా ఉంది, ఈ సమాజానికి మనం ఏం చేయాలి అని అప్పటికే నాకు చిన్న చిన్న నడవడికతో, బుడిబుడి నడకతో రాజకీయంగా వెళ్ళాలి, సామాజిక సేవలో ముందుకెళ్ళాలన్న తపనతో ఆ రోజే నాకు ఆనాడే మనసులో తట్టింది. ఎప్పటికైనా నేను అదేవిధంగా రాజకీయాల్లో రాకున్నా సరే ఉపాధ్యాయ వృత్తులైనా నేను ఈ గ్రామాల అభివృద్ధికి పాటుపడాలన్న ఆలోచనతో కూడా నేను ప్రతి ఆదివారం వస్తే ఉదయం 4 గంటలు లేచి 6 గంటలకి ఆ గ్రామాలు తిరిగేవాడిని. ఆ గ్రామాలకు వెళ్ళిన తర్వాత పిల్లల్ని ఎత్తుకులాటలో హాస్టల్ నుండి పారిపోయి పిల్లవాడు కానీ, సెలవులు తీసుకున్న పిల్లవాడు కానీ ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత ఆ గ్రామాన్ని పిల్లల్ని తీసుకొచ్చే సందర్భంలో ప్రతి ఇల్లు వెన్ను తట్టి లేపిన నేను. అందరి కూడా మోటివేషన్ కార్యక్రమాలు పెట్టేది, అన్ని రకాలుగా గ్రామాన్ని తిరిగేది. ఆ ఆలోచనే, ఆ విధానమే నాకు 2014 ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం నాకు వచ్చింది. ఎమ్మెల్యేగా పోటీ చేసే తరుణంలో చాలామంది నన్ను ప్రశ్నించండు, ఈయన రాజకీయ నాయకుడు కాదు కదా, ఈయనకు ఉపాధ్యాయుడు కదా, తనకి ఎట్లా ఉంటుందని ఆలోచించండు. కానీ నేను ఊహించలే. కానీ అవకాశం నేను వచ్చిన తర్వాత 2014లో పోటీ చేసిన ఓడిపోయినా. నాకున్నది కేవలం 18 రోజులే. 18 రోజుల్లో నాకు వెనక ఎలాంటి కార్యవర్గం లేదు. నా గురించి పనిచేసే కార్యకర్త కూడా గ్రౌండ్లో అప్పటికి ఒక్కరు లేరు.
అప్పుడు రాజకీయాలకు వచ్చిన తర్వాత నాకు అన్ని మండల హెడ్ క్వార్టర్లో సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి, అదేవిధంగా నిష్ణాతులైనటువంటి కూడా ఆ రోజు నాకు అన్ని మండలంలో చాలా చాకచక్యంగా పనిచేసినటువంటి సందర్భంలో ఇక్కడ నాకు ఇందాక నా గురించి వేదిక మీద మాట్లాడినప్పుడు నాకు జూపల్లి బ్రహ్మారావు గారు వారు కూడా ఆ రోజు 2014 నేను పోటీ చేసినప్పుడు నా ఆర్థిక గణాంకాలు మొత్తం వారే చూశారు. నాకు అప్పుడు అసలు వాస్తవం తెలియదు. వారే నాకు రాజకీయంగా ఆర్థిక గణాంకాలు పూర్తి స్థాయిలో వారే నాకు చేసి ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో ఆర్థిక గణాంకాలలో ఎలాంటిది కూడా తప్పుదో పట్టకుండా చేసినటువంటి వారి ద్వారానే నాకు నడిచింది ఆ రోజు. సరే, ఏదైనప్పటికీ కూడా రాజకీయంగా అవకాశం వచ్చింది, చేశాను. సమాజంలో ఒకంతగా పనిచేయాలనుకున్నాను. విద్యార్థి దశలో కూడా నేను ప్రపంచంలో 40 దేశాలు పాల్గొంటే సామాజిక సేవ దృక్పథంలో అందులో ఒక్కరికి ఒక ఏ అవార్డు అని వరల్డ్ వైడ్గా ఇస్తారు. 45,000 మందిలో ఒక్కరికి అవార్డు ఇస్తారు. ఆ అవార్డు కూడా 40 దేశాల్లో పార్టిసిపేట్ చేస్తే ఈ దేశం నుండి 4 వెళ్ళాం. ఆ 4లో నేనొకరిని ప్రపంచవ్యాప్తంగా అందులో ఏ అవార్డు అనేది నాకే దక్కింది. అప్పుడు కేఆర్ నారాయణ గారు రాష్ట్రపతి గారు ఉన్నప్పుడు భారత్ ఫ్రమ్ ఇండియా, ద గుడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఇండియా అచీవ్ టు ఏ అవార్డ్ ప్రెజెంటెడ్ బై ప్రెసిడెంట్ అవార్డ్ అని ఆ రోజు నన్ను అనౌన్స్మెంట్ చేస్తే ఎక్కడో సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నా నేను. అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళాను నేను. ఆ అవార్డు తీసుకునేటప్పుడు దేశమంతా కూడా దేశం తరఫున పార్టిసిపేట్ చేసినటువంటి జారె ఆదినారాయణ మన దేశ గౌరవాన్ని ప్రతిష్టను పెంచే విధంగా, నవ సమాజానికి నాంది పలికే విధంగా, సామాజిక సేవలో ఒక దృక్పథాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహోన్నత స్టూడెంట్ అని ఆ రోజు నన్ను వెల్లివిత్తి ఒక బైండర్లా నన్ను తీసుకెళ్తా ఉంటే ఆ దేశం నన్ను వెల్లివిత్తిగా నన్ను ఆ రోజు ఆశీర్వదించింది. అది దేశంలో మిన్నంటికి వరల్డ్ వైడ్గా అవార్డు చేస్తారు. అందులో నేను నాకే అవకాశం దక్కటం చాలా అదృష్టంగా భావించిన. అదేవిధంగా నా కేవలం నా ఆశయం, నా ఆలోచన ఒక్కటే, రాజకీయాలు ఉంటాయి పోతాయి, ఇంకా 4 ఏళ్ళు పనిచేస్తాను. 4 ఏళ్ళలో ప్రజలకి మంచి అనిపిస్తే గెలిపిస్తారు, మంచి అని కూడా ఓడిస్తారు. కానీ ఏదో మిరాకిల్ చేయాలి. నాకు ఇచ్చినటువంటి 5 ఏళ్లలో ఏదో ఒకటి నియోజకవర్గానికి ఏదో ఒకటి చేయాలని తపనతో ముందుకెళ్తా ఉన్నా. దాంట్లో మొదటి ఆశయం, ఆలోచన విద్యాన్ని నేను అంతు చూడాలి. విద్య ద్వారా ఈ ప్రాంత విద్యార్థి దేశ నలుమూలలకు వెళ్ళాలి, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళేటువంటి ఆలోచనతో రూపకల్పన తయారు చేస్తా ఉన్నాం. ఇక్కడ నుండి గ్రోత్ కావాలి. ఆ ఆలోచనతో చేసే ప్రయత్నంలో నాకు అవకాశం వచ్చినప్పుడు మరి 3 అంశాలతో చేస్తారు. మీకు ఏ అంశాలతో సంతకం పెడతారంటే, మొదటి అంశంగా నేను తీసుకున్న నిర్ణయం విద్యకి అవకాశం ఇచ్చిన, రెండోది వైద్యానికి అవకాశం ఇచ్చిన, మూడోది మౌలిక వసతుల రూపకల్పనకు చేసిన. ఈ 3 అంశాలతోనే 5 ఏళ్ళు పనిచేస్తా. అద్భుతంగా విద్యని ఆ స్థాయికి తీసుకెళ్తా. వైద్యానికి ఈ ప్రాంతం నుండి కూడా అద్భుతంగా వైద్య పరికరాలు చేస్తా. అలానే మౌలిక వసతులు కూడా తీసుకునే నిర్ణయం కూడా తీసుకుంటున్నా. ఇవన్నీ కూడా నా నియోజకవర్గ ప్రజలు నన్ను వెన్ను తట్టి నన్ను ఆశీర్వదించినటువంటి నా యొక్క రథసారథులు ఈరోజు నన్ను అక్కడ నించోవడానికి కృషి సల్పినటువంటి వారందరికీ కూడా ఈ వేదిక ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మీరందరూ కూడా చక్కటి విద్యను అభ్యసించి మీరందరూ కూడా భావి భవిష్యత్తులో మంచి విద్యార్థులుగా ఎదగాలని, మీ యొక్క లక్ష్యం, ఆలోచన విధానం ఒక్కటే ఉండాలి. మనం ఏదైతే వెదురు చెట్టు ఉంటుంది, వెదురు చెట్టు భూమి నుండి బయటికి రావడానికి 3 ఏళ్ళు పడుతుంది. అంటే గ్రౌండ్లో అంత స్ట్రెంత్ తీసుకుంటుంది. 3 ఏళ్ళ తర్వాత బయటకు వస్తుంది. మన లక్ష్యం కూడా అలానే ఉండాలి. అదేవిధంగా బాణం విల్లు ఉంటుంది. ఎంత మనం విల్లును వంచితే మన లక్ష్యం ఛేదించే బాణం అంతగా లక్ష్యం చేరుకుంటుంది. ఆ విధంగా విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో మంచిగా విద్యను అభ్యసించాలని, తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు కూడా మీ పిల్లల్ని చక్కగా చదివే రీతిలో అనునిత్యం వారితో చక్కటి ప్రేమపూర్వకంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ,
ఇంత గొప్ప కార్యక్రమానికి ఆహ్వానించినందుకు, ఎందుకంటే వేరే ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి తక్కువ డిస్కస్ చేస్తున్నాను సార్. కాబట్టి ఈరోజు అందరు అనుకున్నారు సార్ అదేంటి ఎమ్మెల్యే గారిని లాస్ట్కి పిలుస్తున్నారు అనుకున్నారు. చాలామంది అనుండొచ్చు, నేనే వద్దని చెప్పిన. నార్మల్గానే నన్ను ఆహ్వానించండి, సాదాసీదాగానే వస్తా, డప్పులు డోలు ఏం పెట్టొద్దు. నన్ను ఆహ్వానించే రీతిలో నేను వస్తాను, ఎందుకంటే నామ్స్ కొన్ని ఉంటాయి కాబట్టి దాంట్లోనే రావాలని చెప్పేసి ఈరోజు నేను కూడా సాధారణ విద్యలో ఎంఎస్సి మ్యాథ్స్ చేసిన, PhD ఉస్మాన్ యూనివర్సిటీలో చేసిన, ఇప్పుడు LLB చేస్తా ఉన్నా. అంటే చదువున కొనసాగుతూనే ఉంది, ఎక్కడ ఆపలే. కాబట్టి అలానే నేను కూడా 3 నెలలు CRPFలో పనిచేసిన, 9 నెలలు ఎయిర్ ఫోర్స్లో టెక్నికల్ ట్రేడ్లో పైలట్గా జాబ్, మొట్టమొదటి జాబ్ నాది అదే, అక్కడ పనిచేసి వచ్చిన. నేను ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఎంతోమంది పోలీస్ గ్రేడెడ్గా నేను తయారు చేసిన. ఈరోజు నా తాన నేర్చుకున్న స్టూడెంట్స్ మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. ట్రైనింగ్లో నేను చేస్తున్న వృత్తిరీత్యా తక్కువైనా సరే ITD కేరళలో ఈ స్టేట్లో 9 ITDలో స్పెషల్ ఆఫీసర్గా పనిచేసిన, ఎంతోమందికి శిక్షణ ఇచ్చిన, ఎంతోమంది స్టూడెంట్స్ తయారు చేశారు. కానీ ఈరోజు గొప్ప అవకాశం మీకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్.